సభాధ్యక్షులు, ఈనాటి రైతు గోస ధరణి రైతు గోస రచయిత మా బాలరాజు, మా సంస్థ బాలరాజు, మా సహచరుడు, వేదిక పోయిన రెవెన్యూలో పండితులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో బాగా చట్టాలు బాగా తెలిసిన మిత్రులు, వాళ్ళ పేరు నాకు తెలియదు, శ్రీనివాస్ గారు, లక్ష్మయ్య గారికి నాకు పరిచయం, ఇతర మిత్రులు, బాలరాజు గారి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా వచ్చారు. వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి పుస్తకం రాశాడు, మామూలు విషయం కాదు, పుస్తకం రాయడం అనేది, వ్యాసాలు రాయడం అనేది. చాలా సంతోషం. మా కార్యకర్తలు చాలామంది వచ్చారు, ఇబ్రాహీంపట్నం నుంచి, షాద్నగర్ నుంచి, నల్గొండ నుంచి. బాలరాజు గారు, ఎందుకంటే బాలరాజు గారు మా సంస్థలో రెవెన్యూ కన్సల్టెంట్. ఆల్మోస్ట్ మాకు ఎప్పుడు ఎక్కువ సమస్య వచ్చినా ఆయన్ని అడుగుతాం, ఇట్లా ఉంది ఏం చేద్దాం. అది దళిత భూమి కావచ్చు, బలహీన వర్గాల భూమి కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, అసలు చట్టం ఏం చెప్తుంది, రూల్స్ ఏమున్నాయి, మరి మన దగ్గర ఒక అర్జీదారు వచ్చాడు, మనం దీన్ని ఎట్లా చూడాలా అనే విషయాన్ని బాలరాజు గారు మాకు రెగ్యులర్గా గైడ్ చేస్తుంటారు. 1992లో ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక, సార్ తెలుసుకుంటారు, మల్లారెడ్డి గారు, మీ అందరూ తెలుస్తుంది, ఒక నివేదిక తయారు చేసింది. దాంట్లో ఏముందంటే మొదటిసారిగా ల్యాండ్ ఈజ్ ఎ కమాడిటీ అనే పదం వాడింది. భూమి ఒక సరుకు, భూమి జీవనాధారం కాదు. ఏదో ఇంత వచ్చింది మొక్కుంటే చాలు బతుకుతా అనే ఒక ధోరణి మందిగా, ఇంకొంటే చాలు బతుకుతా. అందుకే మీరు గమనించారో లేదో, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కొన్ని దేశాల్లో కోట్లకు రోగాలు పడిపోయినాయి, మొత్తం ఎకానమీ పడిపోయింది. ఆ హౌసింగ్ బబుల్ అమెరికాలో పడిపోయింది. ప్రపంచమంతా గందరగోళంలో భారతదేశంలో మనం నిలదొక్కున్నాం. ఇన్ఫ్లేషన్ ఉండే, దానికి కారణం ఏంటంటే చిన్నక ఉంటారు. మల్లారెడ్డి గారు ఇక్కడ అంత ఇంత దున్నుకుంటాడు, అదే పండించుకుంటాడు, పూర్తి ప్రభుత్వం మీద ఆధారపడడు. ఆయన గౌరవంగా బతుకుంటూ, మేము ఎప్పుడు చెప్తుంటాం, ప్రభుత్వం ఈ ప్రజల హక్కుల్ని కాపాడాలి. ఆయన తన హక్కులతోనే కాపాడుకుంటూ గౌరవంగా బతుకుంటూ ప్రభుత్వానికి గౌరవం తీసుకొచ్చింది. అటువంటి వాడు రైతు, చిన్న రైతు. అది భూమి. ఆ భూమిని ప్రపంచ బ్యాంకు కమాడిటీ అన్నప్పుడు వదిలేయింది. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పుకోలేదు, నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పుకున్నాను. సిఇఓ. ప్రపంచ బ్యాంకు బ్లూ వైట్ బాయ్ అని మేము బాలగోపాల్ రాష్ట్రంలో బ్లూ వైట్ బాయ్ వల్ల ప్రపంచ బ్యాంకు ముద్దు బిడ్డ. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని దీని యొక్క ప్రయోగశాలగా ఎంచుకుంది. ఆ ప్రయోగశాలగా ఒక ల్యాబ్ అసిస్టెంట్గాను, లేక దాని అధిపతిగాను ఈయన ప్రయోగాలు మొదలుపెట్టిండు. దాని తర్వాత మనం చాలా చూసాం. ఎస్సీజెడ్లు. ప్రతి ముఖ్యమంత్రి విదేశాలకు పోతాడు, రాగానే పోయి మా దగ్గర భూమి ఉంది రండి, మా దగ్గర పెట్టుబడి ఉంది రండి, పెట్టుబడి పెట్టండి, నీళ్ళు ఇస్తాం, గాలి ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, భూమి ఫ్రీ, రండి. చంద్రబాబు టైంలో అయితే ఆయన 40 దేశాల్లో వాళ్ళని ఆహ్వానించినాడు. యోగులకు ఇచ్చినాడు, సాధులకు ఇచ్చినాడు, సన్యాసులకు ఇచ్చినాడు, ఇంటర్నేషనల్ సాధులకు ఇచ్చినాడు. అంత భూమి. అంటే భూమి అనేది చాలా ముఖ్యమైన అంశం అనే విషయం చెప్పడానికి నేను చెప్తున్నాను. ఆ భూమి మీద మల్లారెడ్డి సార్ చెప్పినట్టుగా అందరు ప్రయోగాలు చేస్తున్నారు, చట్టాలతో ప్రయోగాలు చేస్తున్నారు. నిజానికి చట్టం చేస్తే ఆ చట్టం వల్ల ప్రజలకి వెసులుబాటు రావాలా, పని విధానంలో మార్పు రావాలా, వారికి కొంత సౌలభ్యంగా ఉండాలి, సౌకర్యం రావాలి. ప్రతి చట్టం కూడా చాలా కాంప్లికేటెడ్. మా దగ్గర చాలామంది వస్తుంటారు, మేము ఈ నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు చూస్తుంటాం. 20,000 దొరుకుంటున్నాం సార్, మా తాతల నుంచి దొరుకుంటున్నాం. ఇక్కడ జనగాం దగ్గర జానకమ్మ భూములు పెద్ద ఎస్టేట్ ఉంది, తన 3,000 ఎకరాల భూమి.
40 ఏళ్ళుగా దొరుకుంటున్నారు. చాలా భూమి కబ్జా అయిపోయింది, రకరకాల పెద్ద మనుషులు మార్చుకున్నారు. కానీ ఒక 2 దళితులు వాళ్ళ తాతను దున్నుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టినారు. మీరు అంటే కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందట, మీరు ప్రభుత్వ భూములకు చచ్చుకొని వచ్చినారు, దాన్ని ఆక్రమిస్తున్నారు, కేసు పెట్టి పాపం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇది పరిస్థితి. అంటే చట్టాలు, భూ చట్టాలు రైతుకు కానీ మామూలు పౌరులకు కానీ సాయకారిగా ఉండాలి. కానీ అవన్నీ చాలా కాంప్లికేట్ అయిపోయి, అట్లాగే మళ్ళీ చెప్పారు, ఈ ధరని ఒక పోర్టల్ తీసుకొచ్చి ఎవరు నేను ఒకప్పుడు పట్వారీలు పటేళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు. నక్సలైట్ ఉద్యమం చాలా బలంగా ఉన్న రోజుల్లో ముఖ్యంగా దీన్ని కేంద్రీకరిస్తున్నారు. గ్రామాల్లో ఏమవుతుంది, పట్వారీలు వీళ్ళు ఎట్ట తయారు చేస్తున్నారు, దాంతో ఏ విధంగా భూస్వామికి లాభం జరిగింది, ఏ విధంగా చిన్న రైతు నష్టపోయినాడు. అప్పటి నుంచి చూస్తున్నాం మనం. చిక్క భూముల సమస్య తీసుకున్నారు, పెద్ద సమస్య. చిక్క భూముల విషయంలో ఫైరింగ్ జరిగింది పండితాపురం, మేము పోయాం అప్పుడు. ఇవన్నీ అంటే దీనికి సంబంధించిన క్లారిటీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్గా ఉంటుంది. ఈ రెవెన్యూ శాఖలో పనిచేసే వాళ్ళకి చిక్క భూమి ఏంది, ఇనాం భూమి ఏంది, దేవాదాయ భూమి ఏంది, రకరకాల 16 రకాల భూములు మా బాలలు రాస్తున్నారు. 16 రకాల భూములు అవేంటి, దానికి సొంతదారు ఎవరు, దాన్ని ఎవరు అనుభవించాలో, టెంపరీగా అనుభవించే రైతులు ఉంటారు. ఇప్పుడు మా మూసీ నదిలో కూడా ఉన్నారు, ఎక్సాల్ పట్ట. మూసీ నది కొంచెం తగ్గినప్పుడు దాని పక్కన కూరగాయలు పండిస్తారు. నిజాం టైంలో ఇప్పటికీ పట్టాలున్నాయి. ఇప్పటికీ మూసీ నది వెంబడి ఈ మధ్య మేము స్టడీ చేసినాం, 8 రకాల పట్టాలున్నాయి. ప్రభుత్వానికి అంచనానే లేదు. ఏమంటే మేము వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం అనుకుంటే ఆ భూముల సంగతి ఏంది. 44 కేసులు మూసీ మీద కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు 44 కేసులు అవన్నీ సాల్వ్ కాకుండా మూసీ ప్రక్షాళన చేయలేదు. ఇది ఇంత కాంప్లికేటెడ్గా ఈ భూమి సమస్యలన్నీ. అయితే బాలరాజు గారు మామూలుగా ఒక తహసీల్దారే కాదు, ఆయన ఒక హక్కుల కార్యకర్త కూడా. ఆయన క్షేత్రస్థాయిలో తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో తన తహసీల్దార్ అనే విషయాన్ని మర్చిపోయి ఒక హక్కుల కార్యకర్తగా ప్రజల సమస్య ఎట్లా రాదా, దాని పరిష్కారం తను ఎప్పుడు చెప్తుంటాడు. తను డిమాలిషన్ స్క్వాడ్లో ఉన్నప్పుడు చివరి దశలో డిమాలిషన్ స్క్వాడ్ పేరు చూడండి, ప్రమాణం అంటే విధ్వంసం చేసే ఒక స్క్వాడ్. అది ఇప్పుడు హైడ్రా అని పేరు పెట్టినారు. విధ్వంసం చేస్తుంది, భయంకరంగా వచ్చి కొలగొట్టేస్తుంది. దాన్ని ఇప్పుడు పోడుతున్నారు. అటువంటి చిన్న డిమాలిషన్ స్క్వాడ్లో పనిచేసి చెప్పేవాడు. ప్రజలు పాపం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఏదో చిన్న 30 గజాలు 20 గజాలు ఏదో భూమి ఉందని అక్కడ కాలువ పక్కన వేసుకుంటే డిమాలిషన్ చేయాలి ఆర్డర్స్. సో ఇటువంటి దాంట్లో ఆయన పనిచేస్తాడు కాబట్టి ఆయన అనుభవాన్ని రంగరించుకొని ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం నేను దాదాపు అన్ని వ్యాసాలు చదివాను. దీంట్లో చాలా వివరాలు చెప్పాడు. నాకు దేవాదాయ భవన విషయంలో చాలా అనుమానాలు ఉండేది, దాని సంగతి చెప్పాడు. అట్లాగే వినోబా స్టార్ట్ చేసిన భూదాన ఉద్యమం ఇప్పటికీ రెగ్యులర్గా పిక్చర్లు వస్తూనే ఉన్నాయి. భూదాన ఉద్యమం సంగతి ఏంటి, నన్ను మన ఎవరో క్లాస్ తీసుకోమని చెప్తున్నారు ఒక ఆర్గనైజేషన్. చాలా చదివిపోయి చెప్పాను. భూదాన ఉద్యమాలు ఇంకా ఉన్నాయి. దాని మీద గవర్నమెంట్ ఇప్పటికీ క్లారిటీ లేదు. దానికి పట్టాలు ఎవరు ఇవ్వాలా, రెగ్యులైజ్ ఎట్లా అవుతాయి, ఇక్కడ సార్లు చెప్పాలా. ఇనాం భూములు, లావణి పట్టాలు. మేము ఎయిర్పోర్ట్ పడ్డప్పుడు లావణి పట్టాల గురించి చాలా డీటెయిల్స్ స్టడీ చేస్తాం. అదే టైంలో సూర్యసేన రెడ్డి గారి జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఎన్ని సమస్యలు లేదు దీంట్లో భూముల విషయంలో. ఈ సమస్యలు అన్నింటినీ ఆయన దగ్గర ధరణిలో ఏం జరిగింది. ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి వచ్చిన రాజశేఖర రెడ్డి, దాని తర్వాత నేను వేసిన రైతులని చెప్పి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి ప్రజలకి ఏదో కొంత మేలు చేస్తారనుకుంటే ఆ పోర్టల్లో ఉండే రకరకాల సాంకేతిక కారణాలు కావచ్చు, కొంత ఎంట్రీ సరిగా లేక కావచ్చు, చాలా సమస్యలు. నేను ఒక సమస్యను ఆవేదన డీల్ చేశాను. ఒక కుటుంబంలో భూమి వాళ్ళు పంచుకున్న తర్వాత కూడా ఆ భూమి అటు ఇటు వెళ్ళి చాలా ఇబ్బంది జరిగింది. కలెక్టర్ని కలిసినాం, లెటర్ రాసినాం, రెవెన్యూ మినిస్టర్ని కలిసినాం, బాలస్వామిని, కొడంగల్ గారు. ఇప్పటికీ 9,000 8,000 అప్పటికి ఇంకా ఉన్నాయి కొన్నిసార్లు. మరి వచ్చే భూభారత ఎట్లుంటుందో మనకు తెలియదు. భూభారత వచ్చింది అంటున్నారు.
బాలరాజు గారు మరి భూభారతి మీద కొంత మాట్లాడాలా, భూభారతిని పరిశీలించాలా. తను కూడా భూభారతి తయారు చేస్తున్నప్పుడు సూచనలు ఇచ్చినారు. సునీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లా నల్సార్ వాళ్ళు తయారు చేస్తారు, బాగా ఉంటుంది అని అనుకుంటున్నాం. అయినప్పటికీ మరి దాంట్లో కూడా చాలా క్లిష్టమైన విషయాలు ఉంటాయి. దాని విషయంలో కూడా బాలరాజుకు ప్రజలుగా స్టడీ చేయాలా. చట్టాన్ని అంటే ఆ భూభారతిని స్టడీ చేయడం కానీ కాదు, కానీ మరి పాత సంగతి ఏంది, ఈ పాత అయిన ఎట్లా సెటిల్ అవుతాయి, దాంట్లో సెటిల్ అవుతున్నాయా లేదా అనేది తను ముందుగా ఉంటే మా హక్కుల సంఘం తరఫున మేము తప్పకుండా అవన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అవన్నీ రాసి ప్రభుత్వం ముందు పెడతాం. అదొకటి. రెండో సూచన ఏంటంటే బాలరాజు గారు దండి గురించి రాశారు, కానీ తను అధికారిగా ఉన్నప్పుడు, రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చాయి, ప్రజలు ఎటువంటి సమస్యలతో ఈ తహసీల్దార్ దగ్గరికి వచ్చారు బాలరాజు గారికి, ఆ సమస్యలు పరిష్కారం ఎట్లా జరిగింది, ఆ కథలు చెప్తే చాలా బాగుంటాయి. అందుకని బాలరాజు గారికి మా సంస్థ తరఫున ఒక రిక్వెస్ట్, ఒక సూచన ఏంటంటే, మీ అనుభవంలో అసలు ఎందుకంటే నేను శంకరన్ గారి ఎట్లా డీల్ చేసి చూసాను, బిడి శర్మ గారు ఎట్లా డీల్ చేసి చూసాను, మహోపాధ్యాయ గారు దేశవ్యాప్తంగా ఏం చేశారో చూసాను, అట్లే కరుణ గారు ఎట్లా చేశారో చూస్తున్నాను. కోదండరావు కమిషన్ రిపోర్ట్స్ అయినప్పుడు రాస్తున్నప్పుడు నేను కూర్చున్నాను, కరుణ ఇంతవరకు చేస్తున్నాను శంకరన్ సాయంతో, ఇవన్నీ నేను చూసాను. కాబట్టి మేము తప్పకుండా మా సంస్థ తరఫున అసలు ఈ ధరణిలో వచ్చిన సమస్యలు ఈ భూభారతిలో పరిష్కారం అయినాయా లేదా, దానికోసం మా సంస్థ పనిచేస్తుంది. దానికి బాధ్యత బరువు మేము బాలరాజు గారి మీద పెడుతున్నాం. ఈ సమావేశం చెప్తున్నాను, ఎందుకంటే ఈ భూభారతిలో కూడా పూర్తి అయితే అనుకోలేదు. సునీల్ చాలా ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు, నేను చాలాసార్లు సునీల్తో మాట్లాడాలని విన్నాను, కానీ నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు. అసలు గ్రౌండ్ మీద వేరుగా ఉంటుంది, ఎక్కడైనా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంటుంది. మేము ఈ కేసీఆర్ ఇచ్చిన భూములను పరిశీలించినాం. 600 మందిలో ఒక డక్కలి కుటుంబానికి నల్గొండ వచ్చింది, నల్గొండ భూమి వచ్చింది. డక్కలి కుటుంబానికి భూమి రావడం చాలా గొప్ప, ఆయనకు దారి లేదు, పక్కన ఒక వెల్మధర, లోపలికి రానివ్వలేదు. చాలా ప్రయత్నం చేసి అప్పుడు గిరి కలెక్టర్ అనుకుంటా, ఆయన కలిసి చాలా ప్రయత్నం చేసి ఎంతో చేసి చిన్న సందుస్త పాప సదులు ఇప్పటికి చేసుకుంటుంది. ఆయనకు దారి లేదు, అక్కడ భూమి ఇచ్చింది ప్రభుత్వం. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి బాలరాజు గారు మాలో ఒకరిగా ఉంటూ మాతో తిరుగుతూ తన ఉద్యోగం, విధి, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంత విపులంగా రాసినందుకు మా సంస్థ తరఫున, సంస్థ బాధ్యత చాలా మంది ఉన్నారు, మా సంస్థ తరఫున, నా తరఫున బాలరాజు గారిని అభినందిస్తున్నాను. ఈ కృషి అంటే అందరికి చదవాలి, చాలామంది తెలియదు, చాలామందికి ఈ పుస్తకం సామాజిక కార్యకర్తలకి, భూమి మీద పనిచేసే రకరకాల సంస్థలు ఉన్నాయి. ఒక భూమి కేంద్రంలో సంస్థ ఉండేది, ఒక అడ్వకేట్ నటించినాడు. అట్లాగే ఆదివాసులతో పనిచేసే వాళ్ళకి, దళితులతో పనిచేసే వాళ్ళకి ఈ పుస్తకం చాలా పనికి వస్తుంది. ఒక హ్యాండ్ బుక్ లాగా దీన్ని అయిన తర్వాత చాలా అంశాలు మనకు తెలుస్తాయి, చాలా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ పుస్తకాన్ని అందరు చదవాలని మా సంస్థ తరఫున నేను మిత్రులకి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.